V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ ఆవరణంలో అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన చేపట్టిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. చిట్కుల్ గ్రామ పరిధిలో వడ్డెర కాలనీలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోడెన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 60 బైకులు, 3 కార్లు, 10 ఆటోలు సీజ్. మార్కాపురం పట్టణంలో ఏకలవ్య కాలనీలో భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త. భార్యపై అనుమానంతో దాడి చేసినట్లుగా వెల్లడించిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని అమిత్ షాని బర్తరఫ్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధి చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోడెన్ సెర్చ్ నిర్వహించారు. పటాన్చెరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 8 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్, స్పెషల్ ఫోర్స్ సిబ్బందితో గట్టి బందోబస్తు మధ్య నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటిలో వారిని వారి ఆధార్ కార్డుతో వారి ప్రొఫైల్ తనిఖీలు చేశారు. ఈ కోడెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇలాంటి నేర సంబంధిత అవకతవకలకు పాల్పడ్డ ఎవరైనా పాత నేరస్తులు ఉన్న వాళ్లను బైండ్ ఓవర్ చేయడం. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 60 బైకులు, 3 కార్లు, 10 ఆటోలు సీజ్ చేశామని డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ చిట్కూలు వడ్డెర బస్తీ కాలనీలో సిసిటి అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే సంగారెడ్డి నుంచి కూడా స్పెషల్ పార్టీ, మరి ప్లస్ మా డివిజన్ ఫోర్స్ అంతా ఒక 8 మంది ఎస్ఐలు, ఒక 8 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 20 మంది ఎస్ఐలు, ఒక 100 మంది కానిస్టేబుల్స్ తోటి ఈ కార్డనల్ సెర్చ్ కూడా అంటాం దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్, అంటే నేరాలు జరగకుండా ఎవరైనా ఇక్కడ నేరస్తులు కానీ ఉన్నట్టయితే వాళ్ళు మనము గుర్తించడం కోసమని, అదేవిధంగా వెహికల్స్ కానీ ఇల్లీగల్ వెహికల్స్ కానీ, అంటే డాక్యుమెంట్స్ లేకుండా కానీ మనం దొంగతనం చేసిన వెహికల్స్ కానీ ఉంటాయేమన్న ఉద్దేశంతో మనం చేసాం. దానిలో భాగంగా ఒక 70 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. అందులో ఒక 60 మోటార్ సైకిల్స్ ఉన్నాయి, ఒక 3 కార్సు, ఒక 10 ఆటో అండ్ ఏసీస్ కలిపి ఉన్నాయి జరిగింది. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలను అందించిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు రావాల్సి ఉన్న గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గ ప్రజలకు నీళ్లు అందలేదన్నారు. పలు ప్రాజెక్టుల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని 100 చెరువులకు గోదావరి నీళ్లు అందించిన జలప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అని బిర్లా ఐలయ్య కొనియాడారు. గంధమల్ల ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేసి ఆలేరు నియోజకవర్గాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ మరోసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపిల్వ కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, మా ఆలేరు జలదాత
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు 2 చేతులు జోడించి మా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలేరుకు నీళ్లు వచ్చేది ఉన్నా కానీ, అక్కడ తపాస్పల్లి కానీ, అక్కడ నవాపేట 10 ఏళ్ల నుంచి ఒక చుక్క నీళ్లు రాలేదు. ఒక దిక్కు అటు ఖమ్మం ఇటు నల్గొండ కొట్టుకపోయిన మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష. మా ఇరిగేషన్ శాఖ మార్చులు మా పట్ల మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, ఎల్లకమ్మ పలారాశేయడం చెప్పినట్టుగా తపాస్పల్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్లు వదిలి సుమారు మా ఆలేరులో 100 చెరువులు నింపిండి అధ్యక్ష. ఆ చెరువులు నింపినందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి అధ్యక్ష, ఇవి శాశ్వతంగా కావు. మాకు గంధమల్ల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా 8 మండలాలతో పాటు ఇక్కడ మందర సామేల్ గారి మోత్కూరు అక్కడ తుంగతుర్తి దాకా నిలిపోతాయి. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమల్లను కూడా కొంచెం మాకు ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెనుకబడ్డ మండలం అధ్యక్ష. ఒక 8 కిలోమీటర్ కాలదవుతే 8 కిలోమీటర్ కాలదవుతే 12 చెరువులు నింతే అధ్యక్ష. మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుంటుంది. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వంలో ఆ మిగిలిన కాలువలను కంప్లీట్ చేస్తే మా ఆలేరు సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికే మా ఆలేరు ప్రజలకు మా ఉత్తమన్న గారిని ఒక దేవుళ్ళకి కొలుస్తున్నాం అధ్యక్ష. ఎండాకాలంలో కూడా ఇలా గోదావరి జలాలు ఆలేరుకు పాలించి ఆలేరు రైతుల కాలుగాడికి అదృష్టం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బునాదిగాన్ కాలువ, పిలాయిపల్లి కాలువ కూడా నిధులు కేటాయించినందుకు మా ఆలేరు ప్రజల పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అధ్యక్ష. మార్కాపురం పట్టణంలోని 2వ వార్డు ఏకలవ్య కాలనీలో భర్త చిన్నకొండయ్య భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. భార్య మరియమ్మకు తీవ్ర గాయాలవడంతో ఆమెను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. భార్యపై అనుమానంతో దాడి చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కాగా చిన్నకొండయ్య దోర్నాల మండలం చిన్న గూడిపాడులో వీఆర్ఓగా పనిచేస్తున్నారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా డాక్టర్ శ్రీనివాసారెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ లో రోగి భార్య నుండి కిడ్నీ, కుమారుడి నుండి కాలేయం సేకరించి మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి తన పనులు తాను చేసుకుంటున్నాడని వైద్యులు వెల్లడించారు. ఈ సభకు వచ్చినటువంటి అందరికీ ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత డాక్టర్స్ టీమ్స్, నాకు దేవుడితో సమానము, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే నా పేరు రామారావు, నేను టీచర్గా పనిచేస్తాను. బాగానే మాట్లాడతానని కొంచెం టెన్షన్లో ఉన్నాను. మ్యాథ్స్ సార్, నాకు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను పని ఒత్తిడితోటి నా ఆరోగ్యాన్ని నెగ్లిజెన్సీ చేశాను. అది అందరికీ తెలియాలి ఆ విషయం. అందువలన పొరపాటున అట్లా జరిగింది. కాబట్టి నేను ఆ లోకల్ డాక్టర్ని చాలామందిని గెలిచాను. 4 నెలల పాటు చాలా ఇబ్బంది పడ్డాను. చిట్ట చివరికి నాకు యూరిన్ రాల 3 డేస్. తర్వాత లోకల్ డాక్టర్లు అందరూ అయిపోయిన తర్వాత మా అబ్బాయి, మా బామ్మర్ది గోపి, వాళ్ళిద్దరు లండన్లో ఉంటారు. ఒక్క రోజులో మంచి నిర్ణయం తీసుకున్నారు. చెన్నై వాళ్ళని అందరిని కనుక్కొని కూడా మంచి టీము స్టార్ హాస్పిటల్లో ఉంది అని చెప్పి ఇన్నోవా హాస్పిటల్ని తిరగేసి ఈ టీం కోసం మేము వచ్చాం. మేము 1వ తారీఖు సాయంత్రం వచ్చాం. అప్పటికి నాకు యూరిన్ రాల. నాకు లోపల భలే టెన్షన్ వచ్చేది. ఎందుకు చేసాము అబ్బాయి ఇట్లా నెగ్లిజెన్సీ అని చాలా బాధపడ్డాను. ఎక్కడ తగ్గటంలా అల్లాడిపోయాను. అయినా కూడా ఆ ఇన్ఫెక్షన్ అన్నీ తగ్గించి నాకు దేవుళ్ళైనటువంటి మా భార్య నాగవల్లి, అదేవిధంగా మా అబ్బాయి కౌశిక్, వాళ్ళిద్దరూ నాకు ఒకరు లివరు, ఒకరు కిడ్నీ ఇవ్వటం వలన నేను మంచి టీం చేతిలో పడి, డాక్టర్ గారి చేతిలో పడి నేను 2 ఒకేసారి చేయించుకొని వారం అవుతుంది డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు నా పనులు నేనే చేయగలుగుతున్నాను. అయితే ఇక్కడికి
మన డాక్టర్ గోపి చంద్ర గారు వేరే డాక్టర్ గారు లోకల్ డాక్టర్ ఉంటే అతని ద్వారా ఫోన్ చేపిస్తే ఇమీడియట్గా ఇక్కడికి రాగానే ఆ శ్రీనివాస్ రెడ్డి సార్కి అప్పచెప్పారు. వాళ్ళు ఆయన చాలా కేర్ తీసుకొని మన డాక్టర్లు అందరూ కూడా రోజుకు 2 సార్లు నా కాడికి వచ్చి ఎట్లున్నా రామారావు గారు సార్ అంటారు. అంటే చాలా గౌరవంతో అదే నాకు సగం రోగం తగ్గిపోయింది. చాలా బాగా సున్నితంగా చూసుకుని మంచి మెడిసిన్స్ ఇచ్చి నాకు ఈ విధంగా ఆపరేషన్ చేసి వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నారు. అదేవిధంగా మా వైఫ్ అండ్ సన్ను, అదేవిధంగా మా పెద్ద అబ్బాయి లండన్ నుంచి వచ్చి నాకు అన్ని సఫరీలు చేసినాడు. మేము ఎంత టీమ్గా మా ఫ్యామిలీ అంతా ఉండి ఇద్దరు చదివించాను, మంచి స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా మా టీంతో పాటు ఇక్కడ స్టార్ హాస్పిటల్ టీం చిన్నవాళ్ళు కాడించి అంటే సిస్టర్స్ కాడించి పెద్ద డాక్టర్ల దాకా కూడా అందరూ కూడా అసలు ఒక డాక్టర్ని పెద్ద చిన్న అనుకోకుండా మొత్తం నన్ను బాగా చూసుకున్నందుకు మరి మా విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేసి ఉద్యోగులందరికీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వినూత్న రీతిలో డప్పు చప్పళ్లతో బోనాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తమను రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్న ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయారని, ఇకనైనా మా సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా 2 ఉద్యోగులు గుండెపోటుతో మరణించారని, చాలీ చాలని వేతనంతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సర్వశిక్ష ఉద్యోగులు గత 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నామన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించారని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని జీతంతో గత 16 ఏళ్లుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మీకు జీతాలు పెడుతున్నాయి, ఆటను పోయాలా వింటూ చెప్తూ వింటూ పెట్టింది బిడ్డ. నేను కళలో పోతున్నా బిడ్డ, మంత్రులందరికీ నేను చెప్తా బిడ్డ, తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు బిడ్డ, నీకు మంచి న్యాయం జరుగుతుంది బిడ్డ. మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తారా బిడ్డ? అమ్మా నాకు తప్పకుండా మీకు రెగ్యులరైజ్ అయ్యాక నేను చల్లబడ బిడ్డ, మీకు రెగ్యులరైజ్ అయ్యాక నాకు నిద్ర పడతలేదు బిడ్డ. మీరు రోజు వచ్చి కూర్చుంటుంటే నా పానం ఆగలేదు బిడ్డ. కొబ్బరికాయ కొడుతుండ్రు బిడ్డ, రేపో ఎల్లుండో మీకు ఆర్డర్ వస్తుంది బిడ్డ. నేను ఆ ప్రయత్నంలో ఉన్న కొడుక, తప్పకుండా రేవంత్ రెడ్డి గుణం మారుతుంది కొడుక. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషే కొడుక. నమస్తే అండి, నా పేరు సునీత. నేను బీబీ నగర్ మండలంలో కంప్యూటర్ ఆపరేటర్గా గత 20 సంవత్సరాలుగా చేస్తున్నామండి. మేము ఈ రోజు ఈ నిరాహార దీక్ష, ఈ బోనాలు సంతోషంతో చేయట్లేదండి. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధ, మా కష్టం ఈ ఎండలో మేము ఈ రోజు మాసంలో బోనాలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే ఆలోచన ఆయనకి రావాలని మేము ఈ రోజు చేస్తున్నాం సార్. గత సంవత్సరం కూడా తెలంగాణ గవర్నమెంట్ 10 ఏళ్ళు మాకు న్యాయం చేస్తుందని చెప్పి 2 సార్లు గెలిపించినాం. 10 రోజు కనీసం 10 నిమిషాలు మాకు టైం ఇవ్వలేదు. అట్లాంటిది ఆయన ఒడగొట్టి సరే ఆయన గద్దె దించి ఈయనైనా మాకు న్యాయం చేస్తాడేమో గెలిపించుకున్నాం. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు, మేము వస్తే మీకు 100 రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తాను అని.
సరే 100 రోజులు కాదు, వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ అర్థం కానీ సంవత్సరం టైం ఇచ్చామండి. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేమేదో నిన్న ఇవాళ వచ్చి మేము ఇక్కడ రెగ్యులరైజ్ చేయాలని కొట్లాడట్లేదు. గత 20 సంవత్సరాలు మా లైఫ్ మొత్తం SSCలో అయిపోయింది. వేరే పోటీ పరీక్షలకు చదవలేము. మా ఏజ్ బారైపోయింది. అటు ఇటు ఎటు కాకుండా ఉన్నాం మేము. కనీసం ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది స్కీమ్ అని మాట్లాడుతున్నారు సార్. మరి అంగన్వాడీలకు ఎక్స్గ్రేషియా ఇచ్చిరు. ఈ ధర్నాకు వచ్చి రిటర్న్ లో పోయేటప్పుడు 2 వ్యక్తులు చనిపోయారు సార్. వాళ్ళు రావాల్సిన ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడ చేయాల్సి వచ్చింది సార్? కనీసం వాళ్ళు అయ్యో ఏమైందమ్మా మరి ఎట్లయింది మీ కుటుంబం ఏదైనా పరామర్శించే దిక్కు లేదు సార్. ఎక్స్గ్రేషియా లేదు. మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. అది ఫస్ట్ డిమాండ్. అలాగే మాకు మెటర్నిటీ లీవ్ కూడా లేవు సార్. మేము డెలివరీ అయితే వితిన్ 1 month లోపల వచ్చి మేము అక్కడ చేసినాం. ఎందుకంటే మాకు చాలీ జీతాలు, మధ్యతరగతి కుటుంబాల ఎక్కడ మాకు శాలరీ కట్ అవుతుందో అనే భయంతో మేము వచ్చి చేసినాం. అవస్థ మాకు ఒక ఆడపిల్లలకి ఎన్ని అవస్థలు వస్తాయి, అన్ని అవస్థలు కూడా మేము భరించినాం సార్. అలాగే మా సోదరులు కూడా ఉన్నారు సార్. సరే మేమంటే మీరు అమ్మాయిలు కదమ్మా, మీ భర్తలు చేస్తారు, సరే మీరు వేడి నీళ్ళకి చన్నీళ్ళు చూడొచ్చు మీరు అనొచ్చు. కానీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా సేమ్ మాకు వచ్చిన జీతంతోనే వాళ్ళ పెళ్లికి వచ్చిన పిల్లల్ని వాళ్ళ చదువుల్ని ఇవన్నీ చేసుకోవాలి సార్. కాబట్టి మనం చేసిన ఎక్స్గ్రేషియా ఒకటి, రెగ్యులరైజ్ ఒకటి, మాకు మెటర్నిటీ లీవ్లు ఒకటి, అంతవరకు కూడా మాకు పే స్కేల్ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. దయచేసి ఇవన్నీ ఇవ్వాలని మేము సీఎం గారిని కోరుతున్నాం. కళ్యాణదుర్గ పట్టణంలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటికి దాదాపు 50 రోజులు కావస్తుందని నియోజకవర్గంలో ఇప్పటికీ మొత్తం 80,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలోని టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 4వ స్థానంలో ఉంచినందుకు టీడీపీ నాయకులకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్గనైజర్లను, కార్యకర్తలు పట్టణంలోని ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే అమ్మిలి నేను సురేంద్రబాబు ఒక్కొక్కరిని పిలిచి మరీ అభినందించారు. రాష్ట్రంలోని టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయాలని తెలియజేశారు. నేడు పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందన్న ఆధ్వర్యంలో 15వ వార్డు 55వ బూత్లో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. వారి ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదుతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. సభ్యత్వ నమోదుకి దారుడికి గతంలో 4 లక్షల ఉన్న బీమా ప్రస్తుతం 5 లక్షలుగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందన్న, మాజీ డీలర్లు దాసరి వెంకటేశ్వర్లు, బసవరాజు, టీడీపీ పూజారి నరేష్, డీలర్ మోహన్ పాల్గొన్నారు. డిసెంబర్ 19 రోజున బ్రిటిష్ వారిచే స్వాతంత్ర సమరయోధులు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అస్ఫాకుల్లా ఖాన్లు ఉరితీసిన దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ నాయకులు మహమ్మద్ అతాహార్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ నాయకులు మహమ్మద్ అతాహార్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఒకే గ్రామానికి చెందిన 2 కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఒక్కో రోజు బ్రిటిష్ వారి ఇద్దరికి ఉరి తీయడం జరిగింది. వారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. భువనగిరి ముస్లిం జేఏసీ హిందూ ముస్లింల ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 1927 డిసెంబర్ 19వ తేదీ రోజు కక్రోలి ట్రైన్ ఘటనలో అరెస్ట్ అయ్యి స్వాతంత్ర ఉద్యమం కొరకు తన ప్రాణాలు ఇచ్చిన అమరులు రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్, వీరిద్దరి యొక్క జీవితం భారతదేశంలోని హిందూ ముస్లింలకు ఒక చిహ్నంలా, వారి దోస్తీ, వారి యొక్క ఫ్రెండ్షిప్ ఈ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో స్వాతంత్రం కొరకు తమ యవనంలోనే దేశం కొరకు ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణం అర్పించిన అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు ఒకే గ్రామానికి చెందినవారు, ఒకే పాఠశాలలో చదువుకున్నవారు, ఒకేసారి స్వాతంత్రం కొరకు ఉద్యమించి కక్రోలి రైలు ఘటనలో జీవితం జైల్లో గడిపి చివరికి 1927లో ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణం అర్పించడం జరిగింది. అష్ఫాకుల్లా ఖాన్ గారు చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ ఉరితాడే నాకు పూలమాల. ఒక హిందీలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే,
అష్ఫాకుల్లా ఖాన్ గారు మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు వీరిద్దరూ గొప్ప కవులు. అటు హిందీలో ఉర్దూలో ఎన్నో కవితలు బోధించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు అష్ఫాకుల్లా ఖాన్ గారి చివరి మాట ఏంటంటే, ముझे कोई आरजू नहीं, आरजू है तो ये देश की मिट्टी मेरी कफन में रख दो. అంటే నాకు చివరి కోరిక ఏం లేదు, నా చివరి కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా శవంపై ఈ దేశ మట్టిని ఉంచమని గొప్ప కవితతో తన జీవితాన్ని ముగించాడు. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో హిందూ ముస్లింలు వందల సంవత్సరాల నుండి కలిసిమెలిసి ఐక్యంగా జీవిస్తున్నారు. ఇదే ఐక్యతను కొనసాగించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాలని భారతదేశ ప్రజలందరూ కోరుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రోజును డిసెంబర్ 19 రోజును ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా హిందూ ముస్లిం ఐక్యత దినంగా చేయాలని నేను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భువనగిరి వేదికగా కోరుచున్నాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇటు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి పేరులో రామ్ ఉంది, అష్ఫాకుల్లా ఖాన్ గారి పేరులో అల్లా ఉంది. అంటే ఇటు రామ్ కానీ ఇటు అల్లా కానీ మేమిద్దరము ఈ దేశానికి ఒక గొప్ప మోడల్గా ఉన్నామని ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్లో ఆర్ఏఎం రామ్ ఉంది, హిందువుల పండుగ దీపావళిలో ఏఎల్ఐ అలీ ఉంది. అంటే ముస్లింల పండుగలో రామ్ ఉంది, హిందువుల పండుగలో అలీ ఉంది. ఈ యొక్క విషయాన్ని ఈరోజు దేశ యువత గ్రహించాలి. ఈ దేశ యువత మతాలకు కులాలకు అతీతంగా వారు జీవించి మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ ఆవరణంలో అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన చేపట్టిన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. చిట్కుల్ గ్రామ పరిధిలో వడ్డెర కాలనీలో పటాన్చెరుడు ఎస్పీ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కోడెన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 60 బైకులు, 3 కార్లు, 10 ఆటోలు సీజ్. మార్కాపురం పట్టణంలో ఏకలవ్య కాలనీలో భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త. భార్యపై అనుమానంతో దాడి చేసినట్లుగా వెల్లడించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.